కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్కు మరో వరాన్ని ప్రసాదించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంకు 11,500 కోట్ల అంచనా మెట్రో రైల్ ప్రాజెక్టుకి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తూ పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు మంత్రి ఖట్టర్ని కలిసి ఈ విషయంపై చర్చించినట్లు, అందులో భాగంగానే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును మంజూరు చేయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 46 కిలోమీటర్ల పొడవుతో 3 క్యారిడార్లలో ఈ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు రూపొందనున్నట్లు తెలుస్తోంది. క్యారిడార్ 1 లో భాగంగా 30 నుంచి 35 కిలోమీటర్లు ఉంటుందని, ఇది గాజువాక నుంచి అంటే స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది మధ్య అత్యంత పొడవైన క్యారిడార్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అలాగే సిటీ ట్రాఫిక్ ను తగ్గించేందుకు ఉద్దేశించి 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంతో గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు రెండో క్యారిడార్ ను కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 6-7 కిలోమీటర్ల దూరంతో పర్యాటకం మరియు విశాఖ సిటీని కలిపే విధంగా తాటి చెట్లపాలెం ఆర్కే బీచ్ వరకు మూడో క్యారిడార్ ను కూడా నిర్మించనున్నారు. మొత్తం 46 కిలోమీటర్ల పొడవుతో 11,500 కోట్ల అంచనాతో ఈ మెట్రో రైల్ రానున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏదేమైనా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మంచి సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీలకి పెద్ద ఎత్తున స్థానం కల్పించారు. ఈ క్రమంలో అక్కడ కనెక్టివిటీని పెంచేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా రూపొందించడం, అమల్లోకి తీసుకురావడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. అయితే విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయం ఇంకా తుది నిర్ణయం వరకు రాలేదని తెలుస్తోంది. ఏదేమైనా విశాఖపట్నం అభివృద్ధి పరుగులు పెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.